హలో అండి. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ బీన్స్ కర్రీ అండి. అయితే మంచి టేస్టీగా, రుచిగా ఉండాలంటే తప్పనిసరిగా ఇలా బీన్స్‌తో ట్రై చేయండి. అలాగే ఉదయాన్నే లంచ్ బాక్స్‌లోకి అయినా సరే కుక్కర్‌లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌ను పెట్టుకొని 3-4 స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడయ్యాక పోపు దినుసులు అన్నిటినీ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వీటన్నిటిని దోరగా వేయించి 3/4 కప్పు చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలు, అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఏ కర్రీ చేసినా అన్నీ వేసుకున్నా సరే రుచి బాగుండాలి అంటే మనం చేసుకునే విధానంలోనే ఉంటుందండి. ఇప్పుడు కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న బీన్స్ ముక్కలను వేగుతున్న ఉల్లిపాయల్లో వేసుకొని కలుపుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని బీన్స్ ముక్కలు మగ్గినంత వరకు వేగించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కొద్దిగా మగ్గిన తరువాత అప్పుడే దంచుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసుకొని వేయించుకోవాలి. ముందుగానే ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకుంటే కుక్కర్‌కు అతుక్కుంటుంది. ఇందులోనే 3/4 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 3/4 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పొడి, అలాగే ఇంట్లోనే చేసుకున్న 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి, 1.5 స్పూన్ శనగపిండి ప్లేస్‌లో నువ్వుల పొడి లేదా శనగ పిక్కల పొడి వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. శనగపిండి వేసుకోవటం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్‌గా వస్తుంది. ఇలా వేయించుకున్న వీటిలో 1/4 కప్పు టమోటా ముక్కలను వేసి మసాలాలు పట్టేలా కలిపి కుక్కర్ కప్పుకు ఉన్న టైర్ను తీసేసి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించి తరువాత మూత తీసి చూస్తే ఇలా దగ్గరికి మగ్గి ఉంటాయి. వీటిని ఒక్కసారి కలిపి 1 కప్పు లేదా 3/4 కప్పు నీళ్లను వేసుకొని బాగా కలిపి కుక్కర్ కప్పుకు టైర్ను పెట్టి మూత పెట్టుకోవాలి. 2 లేదా 3 విజిల్స్ వచ్చిన తరువాత దానిలో ఉండే ఆవిరి అంతా పోయిన తరువాత మూత తీసి చూస్తే మన బీన్స్ కర్రీ ఎంత పర్ఫెక్ట్‌గా గ్రేవీ కన్సిస్టెన్సీతో కుక్ అయిందో తెలుస్తుంది. అలాగే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి.